నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు బీసీలకు అన్యాయం జరుగుతుందని గత కొంతకాలంగా అనేక మంది బీసీ నాయకులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. అందులో భాగంగా రామచంద్ర యాదవ్ కూడా అనేక సందర్భాల్లో దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. సరే, నిన్ననే ఒక పెద్ద నిర్ణయం కూడా తీసుకురు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి బీసీలకు 5 అంశాలపైన న్యాయం జరగాలి, జరిగేంత వరకు ప్రభుత్వంతో ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఆయనతో ఉన్నాం, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. దీక్ష చేపట్టడం అంటే మామూలు ముచ్చటైతే కాదు. ఈరోజు రామచంద్ర యాదవ్ ప్రధానమైన డిమాండ్స్ ఏంది అసలు ఈ దీక్షలో బాగా? ఈరోజు బీసీ ధర్మదీక్ష చేయాల్సిన అవసరం కల్పించింది ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకు అనేక రకాలైన హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కావస్తున్న ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా పూర్తి స్థాయిలో విస్మరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గత 4 నెలల కాలం నుండి అనేక రకాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. కాబట్టి నిన్న బీసీ ధర్మదీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నాను. ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఈ 5 డిమాండ్లను పరిష్కారము వెంటనే అందించేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. ఓకేనా? డిమాండ్లు నెరవేర్చడం అంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ అధికారాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి. అంటే బీసీలు అందరూ చైతన్యమైన క్రమంలో ఖచ్చితంగా అగ్రకులాల చేతులు అధికారం ఉండదని వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. ఈ సమయంలో ఆ డిమాండ్లు నెరవేరుస్తారని చెప్పి మీరు భావిస్తారు? డిమాండ్లను 100% నెరవేర్చాలి. ఎందుకంటే గత 40-50 సంవత్సరాల నుండి అధికారంలో ఏ పార్టీ ఉన్నా, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజలకు అన్ని సామాజిక వర్గాలకు హామీలు ఇవ్వడము, బీసీలకు హామీలు ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చుకోపోగా అణిచివేసే ప్రయత్నం చేయడము. ఈరోజు బీసీలలో చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. వీళ్ళు చేస్తున్న మోసము, కుట్ర గుర్తించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ అధికారం కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయం కావాలనేది ఈరోజు అన్ని వర్గాలు, ఈ దోపిడీ వర్గాలు తప్ప మిగిలిన అన్ని వర్గాలు గుర్తించారు. భవిష్యత్తులో అన్ని వర్గాలను ఏకం చేసి ఈ 2 పార్టీల యొక్క దోపిడీకి అంతం పలికే దిశగా బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. ఏవైతే న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో హక్కులు సాధించడానికి బీసీవై పార్టీ ఎంత దూరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో ఒకేసారి బీసీలకు అన్యాయం జరుగుతుంది. అటు తెలంగాణ బీసీవై కావచ్చు, ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి మీ పార్టీ మొత్తం పూర్తి స్థాయిలో పోరాటాలు చేస్తాం. ఎట్లాంటి స్పందన కలిగింది ఇప్పటివరకు? ఈరోజు ప్రభుత్వాల్లో చలనం వచ్చినా రాకపోయినా బీసీ వర్గాలలో మార్పు వచ్చింది. నిజంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి అనే దానిపైన స్పష్టత వచ్చింది, ఆ చైతన్యం వచ్చింది. ఇది భవిష్యత్తులో బీసీలలో చైతన్యం తీసుకురావడం కోసం కావచ్చు, మిగిలిన అధికారానికి దూరంగా ఉన్న అన్ని వర్గాలని ఏకం చేసి ఈ దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో, కుటుంబ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అరాచకానికి, అవినీతికి అంతం పలికే దిశగా భవిష్యత్తులో బీసీవై పార్టీ కొనసాగుతుంది. అంటే 160% ఉన్నటువంటి బీసీలు ఇంకా కూడా వాళ్ళ హక్కుల కోసం అడుక్కొని దీక్షలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి అధికారం కోసం ఎందుకని చెప్పేసి అడుగులు వేయలేకపోతా ఉన్నారు బీసీలు అంటే మీరేమన్నారు? అల్టిమేట్గా బీసీలకు అధికారం కావాలనే ఆలోచనతోటే ఈరోజు ముందుకెళ్తున్నాము. అధికారంలోకి వచ్చే ముందు బీసీలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేస్తూనే అధికారం దిశగా అడుగులు ముందుకు వేస్తాం. మీ డిమాండ్స్ అన్ని కేవలం ఆంధ్రాలోనేనా, తెలంగాణలో కూడా? బీసీల సమస్యలు అనేది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కానీ, సమగ్ర కులగణన చేపడతామని చెప్పి అనేక రకాలుగా ప్రభుత్వం వంచే ప్రయత్నం చేస్తోంది. ఖచ్చితంగా బీసీవై పార్టీ పోరాటం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. చివరిగా ప్రభుత్వానికి మీరు ఎట్లాంటి డిమాండ్ ముందు పెడతా ఉన్నారు? ఒకవేళ స్పందించకపోతే ఈ పోరాటం ఎంతవరకు కొనసాగుతుంది? మా డిమాండ్లలో పూర్తి స్పష్టత ఉంది, మా ఉద్యమంలో స్పష్టత ఉంది, ఈ దీక్షకు సంబంధించి పూర్తి స్పష్టత ఉంది. ఇది కేవలం నాకు మాత్రమే కాదు,
ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు ప్రభుత్వానికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఇవన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్లన్నీ తెలుసు. తను నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిసినప్పటికీ కూడా గత 40 సంవత్సరాల నుండి ఏ విధంగా అయితే ప్రజలను మోసం చేస్తున్నారో తప్పుడు హామీలతో, అదే విధంగా ఈరోజు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ న్యాయపరమైన 5 డిమాండ్లకు పరిష్కారం అందించకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలన్నింటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అంటే ఈ కార్యక్రమాన్ని కింద రావడం చూసినా వాళ్ళకి ఎట్లాంటి విజ్ఞప్తి తెలుసు? ఈరోజు బీసీలలో చైతన్యం వస్తోంది, బీసీ యువతలో చైతన్యం వస్తోంది. దాని అనుగుణంగానే ఈరోజు నాయకుల్లో కావచ్చు, ప్రజాప్రతినిధుల్లో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కావచ్చు, దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. అలా చెయ్యని పక్షంలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మీరు పార్టీలకు ఏదైతే బానిసత్వం చేస్తున్నారో ఇప్పటికైనా ఆ బానిసత్వం నుండి బయటకు రావాల్సిన చారిత్రాత్మకమైన అవసరం వచ్చింది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి బీసీ ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇది ప్రస్తుత సన్నివేశాలు. ఇక్కడ అవకాశాలు అనేకం ఉన్నప్పటికీ కూడా బీసీల కోసం ఇక్కడ దీక్ష కూర్చుండు. ఒకవేళ నిజంగానే అదే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పదవడిగినా ఏదడిగినా నిర్మోహమాటంగా ఆయనకు టీడీపీ స్వాగతిస్తుంది, అన్ని పార్టీలు కూడా స్వాగతిస్తాయి. మొత్తానికైతే బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుండి లేవనని అయితే చెప్తా ఉన్నాడు. ప్రభుత్వం కూడా కుట్రలు చేసే ప్రయత్నాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ బలంగా అయితే కూర్చుండు. బీసీ నాయకులు కూడా కొంతమేరకు స్పందన వస్తూ ఉంది. ఇంకా కూడా రావాలని చెప్పేసి చాలామంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు. చూద్దాం ఎట్లాంటి స్పందన రాబోతూ ఉంది, ప్రభుత్వం కూడా ఎట్లా స్పందించబోతూ ఉంది.